అందరికీ నమస్కారం. హలో ఎవ్రీబడి. నేను చేస్తున్నాను ఇక్కడ. వెల్, ఐఎమ్ యాక్చువల్లీ అట్ అన్ ఇంటర్వ్యూ, కానీ ఇంటర్వ్యూవర్ నేను, ఇంటర్వ్యూవీ ఈజ్ సమ్వన్ ఎల్స్, వెరీ స్పెషల్, ఒక స్పెషల్ వ్యక్తి. రాజా చేయి వేస్తే అని ఫిల్మ్ April 29th రిలీజ్ అవుతుంది, అండ్ దట్ స్పెషల్ పర్సన్ ఇస్ నన్ అదర్ దెన్ తారక రత్న. హాయ్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడగాలి, అండ్ let's get on with it. Done. Okay, so first, Raja Cheyyi Vesthe. What if you have to explain the film in one? Naku telusu andaru trailer chusaru, baagundi actually. I love the action. Chala action sequences avanni unnai. If you have to explain the film in your own words, em cheptaru? I would just explain the movie in one line. It's a conflict between an intelligent guy and a guy who believes in power. An intelligent guy and a non-intelligent guy, and he only believes in power. Non-intelligent guy evru unnaru deentlo? That's me. That's always me. Okay, well put andi. And okay, ippudu non-intelligent guy ani chepparu meeru, so mee character gurinchi em cheptaru other than not being intelligent? Chala mundodu. He thinks whatever he thinks it's right. Whatever he does, he thinks it's right. So atvanti oka character. అంటే దట్స్ డైలాగ్ అనమాట. తప్పు చేయమని అమ్మ చెప్పలేదు, తప్పు చేయొద్దని నాన్న చెప్పలేదు, నేను తోచినట్టు చేస్తుంటే అదే జనాలు తప్పు అంటున్నారు. దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ అనమాట. సో బేసిక్లీ హీస్ కమ్ అప్ ఆన్ హిస్ ఓన్. యా, హీస్ కమ్ అప్ ఆన్ హిస్ ఓన్. ఓకే, సో ఇంట్రెస్టింగ్ అండి. ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డైరెక్టర్, ఇట్స్ అ డెబ్యూ, ప్రదీప్ గారు. సో ఆయన గురించి ఏం చెప్తారు మీరు? హౌ ఇస్ హీ హ్యాండిల్ ద ఫిల్మ్ బీయింగ్ ఫస్ట్? హీస్ అన్ అమేజింగ్ డైరెక్టర్. ఐ వుడ్ సే హీ వుడ్ బీ ఇన్ అ టాప్ లీగ్ ఆన్ ద టాప్ లీగ్ ఫర్ ఈ సినిమా రిలీజ్ తర్వాత. చాలా కొద్దిమంది ఏంటంటే పేపర్లో ఉన్నది స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు, బట్ ప్రదీప్ ఇస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ విత్ ఇట్. అంటే మాకు చెప్పిన దానికన్నా 200% ఎక్కువ చూపించారు. ఆయన ఎవరితో అసిస్టెంట్ డైరెక్టర్? శ్రీవాస్ గారితో చేశారు, కోదండరామ్ రెడ్డి గారితో చేశారు. సో వెరీ ఇంటెలిజెంట్ హీ హ్యాండిల్ ద స్క్రిప్ట్ రియలీ వెల్. అండ్ ఆయనకి మెయిన్ బ్యాక్ బోన్ ఎవరంటే సుధీర్, హిజ్ ఓన్ బ్రదర్. Okay. He's the dialogue writer for this film. Okay. Every dialogue one line ga untundi, but you can understand everything. నీ బ్రెయిన్ ని గన్లా వాడు, అప్పుడే నీ ఆలోచనలు బుల్లెట్లా దూసుకెళ్తాయి అని నమ్మే ఒక హీరో. తప్పు చేయమని మా నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని మా అమ్మ చెప్పలేదు. నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్తే జనం దాన్నే తప్పంటున్నారు అని ఫీల్ అయ్యే ఒక విలన్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉందండి. యాజ్ అన్ యాక్టర్, ఇప్పుడు మన లైఫ్లో, నా కెరియర్లో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. సక్సెస్ ఉంటుంది, ఫెయిలియర్స్ ఉంటుంది, అని ఉంటుంది. సో యాజ్ అన్ యాక్టర్, హౌ డూ యూ థింక్ యూ హ్యాండిల్ యువర్ సక్సెస్ అండ్ ఫెయిలియర్? ఇనిషియల్గా యూస్ టు లైక్ వెన్ పీపుల్ started criticizing me, I used to get depressed, I used to get low. దాని తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ థింగ్స్. అంటే మీరు ఇంపార్టెంట్ ఉంటేనే పీపుల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ యూ. అంటే ఇట్స్ బీన్ లైక్ 2002లో ఐ ఎంటర్డ్ ఇన్ టు ఫిల్మ్స్. నౌ ఇట్స్ 2016, 14 years. నాకు గనుక ఏదో ఒక లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ టిల్ డేట్. సో ఐ రైట్ దెమ్ ఆఫ్, ఐ లాఫ్ ఎట్ దెమ్. అండ్ నాకేంటంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, మై ఫ్యామిలీ నోస్ మీ. సో పొద్దున హ్యాపీగా లేవాలి, రాత్రి హ్యాపీగా పడుకోవాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. దట్స్ రియల్లీ గుడ్ అండి. దట్స్ సో ట్రూ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు అమరావతి తర్వాత దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఇస్సింగ్ at a negative role. ఎందుకు? why after అమరావతి so long this? అమరావతి అంటే a lot of people think, అంటే ఇప్పుడున్న పర్సెప్షన్ ఏంటంటే విలన్ అంటే ఒక బఫూన్. దే యాడ్ సమ్ కామెడీ టింజ్ టు ద విలన్, అండ్ హీరో కొరతమే విలన్ అని అందరూ అనుకుంటారు. బట్ మై పర్సెప్షన్ అబౌట్ విలన్ ఇస్ హీ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ద స్ట్రాంగర్ ద విలన్, ద స్ట్రాంగర్ ద హీరో. సో ఈ ఫిల్మ్ మోటో కూడా అంతే. ద మోస్ట్ సక్సెస్ఫుల్ ద విలన్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ ద పిక్చర్. సో ఐ టేక్ దట్ సీరియస్లీ అండి. అమరావతి రోల్ వాజ్ ద మెయిన్ సెంటర్ రోల్ అనమాట ఫిల్మ్లో. అండ్ ఈ సినిమాలో కూడా మై రోల్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో అందుకని జస్ట్ కేమ్ అక్రాస్ బై లక్. I took it off.
And you had a good time doing it? And as in, do you think ఇప్పుడు you feel like you've done justice to the role? I don't know, అది people should tell me because కాదండి, as directors personal happy. satisfaction లాగే. Yeah, definitely. You feel like I you think I've done justice lived up to the character. మీ క్యారెక్టర్ పేరు ఏంటండి ఫిల్మ్లో? It's Manik. అంటే there are 2 names for the character. కొంతమంది మార్క్ అని పిలుస్తారు, కొంతమంది మానిక్ అని పిలుస్తారు. ఇంగ్లీష్ నేమ్ అండ్ ముస్లిం నేమ్. No, యాక్చువల్గా మానిక్ అనుకున్నాం. there is a lot of logic for that అంటే సరే, ఓకే. సో ఫిల్మ్ చూస్తే తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఓకే, ఫైన్, హోప్. ఇప్పుడు ఈ ఫిల్మ్లో ది మ్యూజిక్, ది సాంగ్స్ ఆర్ క్వైట్ నైస్ అండ్ సాయి కార్తిక్స్ 50th ఫిల్మ్. సో మీ సాంగ్స్ గురించి ఏం చెప్తారండి? Sai Karthik has done an amazing job. I know him for a couple of years. He gels well with Rohit as well. So Rohit kudu కూర్చొని ట్యూన్స్ పిచ్చుకున్నాడు. And all the 5 songs are different. And generally అంటూ ఉంటాం మా సాంగ్స్ బాగున్నాయి, 5 songs different songs అని అంటూ ఉంటాం. But this audio is totally different. And it's got Masi number. పిల్లలది ఎక్కువ ఉంటుంది ఈ ఫిల్మ్. It's got a emotional song in it which relates to the film. Situational అని చెప్పొచ్చు. And he's done an amazing job with the audio and the re-recording as well. Okay, so coming back to our director Pradeep, debut direction and all of that. So కానీ ఆయన ఎలా హ్యాండిల్ చేశారు? యూ హ్యావ్ రోహిత్ ఆన్ వన్ సైడ్, యూ ఆన్ వన్ సైడ్, ఎవ్రీవన్ సీజన్ యాక్టర్స్, అందరికీ వి నో యు ఆల్ నో ఎవ్రీథింగ్. అంటే ఈ ఫిలింలో రాక్షసుడు అండి మా డైరెక్టర్, రాక్షసుడు పని రాక్షసుడు అంటే టార్చర్ పెట్టేస్తాడు. ఈజ్ రియల్ ఇన్ టు దిస్ రియలిస్టిక్ స్టఫ్, ఈజ్ ఇన్ టు దిస్ రియలిస్టిక్ స్టఫ్. అంటే అతను కావాల్సింది వచ్చేదాకా వదలడు. ఐ రిమెంబర్ వన్ డే హీ మేడ్ రోహిత్ రన్ ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తిచ్చాడు. ఎందుకు? పొద్దున్న నుంచి సాయంత్రం. హీ వాంటెడ్ దోస్ షాట్స్ అనమాట. సందుల్లో పరిగెత్తిచ్చాడు. అండ్ నా గ్రేవ్ యార్డ్ ఫైట్ లో వచ్చి బ్లాస్టింగ్స్ ఉంటాయి, యు నో ది బుల్లెట్ బ్లాస్టింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్ఫాక్ట్ రోహిత్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అందరికి ఏదో ఒక దెబ్బ తగిలింది కదా. యా, ఐ గాట్ హర్ట్, రోహిత్ గాట్ హర్ట్. బట్ అల్టిమేట్లీ స్క్రీన్ మీద చూస్తే కనుక యూ ఫీల్ రియలీ హ్యాపీ. అంటే you won't remember anything. అది as in like when you see okay man ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత అని బాగా వచ్చినప్పుడు it feels good and you forget about everything. Yeah. And senior artists like Sivaji Raja garu unnaru, Srinivas Avsrala garu unnaru, a lot of artists, and he dealt with a lot of artists. And ఏం లేదు, హీ వాస్ ఫిక్స్డ్ అనమాట. నాకు కావాలి, ఎంతమంది ఉన్నా కూడా, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా నాకు కావాల్సినట్టే నేను చేయించుకుంటానని చెప్పి చేయించుకున్నాడు. But he had his, and we had our fun also with him. మా టార్చర్ తర్వాత we used to play with him and we used to bully him a lot. నేను రోహిత్ కలిసి. అవునా? షూట్ అయిన తర్వాత? షార్ట్ అయిన వెంటనే. And he was prepared for that also. మీరు ఏమైనా చేయండి, నాకు మాత్రం షార్ట్ కావాలి. It's really it's very important to have a good rapport on set, crew and cast. So and anyway, all the best Pradeep. Some amazing things about you over here. నా నమ్మకం ప్రకారం వాడు చంపడానికి వస్తాడు, కానీ వాడి జాతకం ప్రకారం చావడానికి వస్తాడు. అండ్ డైలాగ్స్ మీరు చెప్పారు కదా, సుధీర్ హిస్ బ్రదర్ had helped him with the dialogues. So దాని గురించి can you just explain, like expand a little bit more? Yeah, I love the combo అండి. అంటే ఈయన మానిటర్ ముందు కూర్చుంటారు, ఈయన డైలాగ్ రాస్తారు, ఆయన మానిటర్ చూసిన వెంటనే కట్ అని చెప్పి he'll turn towards his brother అనమాట. There was some chemistry. కెమిస్ట్రీ. వాళ్ళ బ్రదర్ ఇలా అంటేనే ఆయన ఓకే చెప్తాడు. అంటే నేను అడిగాను, అంటే డైరెక్షన్ మీరు చేస్తున్నారు, మీ బ్రదర్ చేస్తున్నారంటే, నువ్వు డైలాగ్స్ ఆయన రాశాడు కదా, మాడ్యులేషన్ ఐ వాంట్ హిమ్ టు కరెక్ట్. యా, సాటిస్ఫై అయితేనే ఐ కెన్, నాకు షార్ట్ వరకు ఓకే, కానీ మాడ్యులేషన్ అతను చూసుకోవాలి బికాస్ ఈజ్ ద డైలాగ్ రైటర్. సో ప్రతి షార్ట్ కి అలానే అయింది? ప్రతి షార్ట్ హీ వాజ్ విత్ హిమ్ అండి. సుధీర్ వాజ్ విత్ హిమ్. అతనికి, ఆయనకి బ్యాక్ బోన్ సుధీర్. అండ్ బోత్ ఆఫ్ దెమ్ అండి. డైలాగ్స్ వెళ్తే 1 line డైలాగ్స్, బట్
కంటెంట్ మొత్తం ఆ డైలాగ్లో ఉంటుంది అంటే యూ కెన్ అండర్స్టాండ్ Yeah. వాట్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ అనేది యూ కెన్ అండర్స్టాండ్ ఐ డోంట్ థింక్ హిల్ రైట్ ఫర్ ఎనీవన్ ఎక్సెప్ట్ ఫర్ హిస్ బ్రదర్ Really? హీ లవ్స్ హిస్ బ్రదర్ సో మచ్. Wow, that's really good. So Sudhir and Pradeep, I hope you guys make a really good team and give our industry a lot more nice films. And also, if you see Nara Nandamuri, Nara Rohit, so two things coming together, this has not happened before. That's not happening. And so yella andi, what do you think? Me perception nunchi audience vibe nunchi reaction yella untundi? What do you feel it's going to be? నాకు రోహిత్ చేస్తున్నారని చెప్పిన వెంటనే ఐ వాజ్ ఎక్సైటెడ్ బికాస్ కలిసి పెరిగాము. ఇన్ఫ్యాక్ట్ హిస్ బ్రదర్ నేను లోకేష్ వేర్ ఆఫ్ ది సేమ్ బ్యాచ్ Okay. అండ్ హీ వాజ్ ది యంగెస్ట్ అనమాట. సో Mr. Bully him. బులీ అని కాదు, మై సైడ్ చిన్నోడు కాబట్టి. బట్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఇట్ గాట్ అస్ రియలీ క్లోజ్ అనమాట. ద బాండేజ్ బిట్వీన్ అస్ గ్రూ అండ్ ఇట్ వాస్ అంటే బావ బామ్మర్దుల కంటే కూడా వి బికేమ్ మోర్ ఆఫ్ అ బెస్ట్ ఫ్రెండ్స్, మోర్ కైండ్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది డెఫినెట్గా. నారా ఫ్యామిలీ నుంచి ఒక హీరో అండ్ నందమూరి ఫ్యామిలీ నుంచి ఇస్తున్నారు. అండ్ విలన్ ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ అ రియల్ విలన్ ఇన్ మై కెరియర్. సో ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. బట్ ఐ థింక్ వీ రీచ్డ్ ఇట్ అండి. సీన్స్ వరకు మేము బాగా చేసాం. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం వీ హ్యాడ్ టు యాక్ట్ మోర్ అనమాట. అంటే ఒక ఎమోషన్ ఎలిమెంట్ లాస్ట్కి వచ్చి తగ్గిపోద్ది. అక్కడ రోహిత్కి తగులుతుందని నేను, నాకు ఎక్కడ తగులుతుందని రోహిత్. సో వీ లిటరలీ హ్యాడ్ టు యాక్ట్ ఓన్లీ ఇన్ ద క్లైమాక్స్. Really? Yeah, apart from that, it was fun working with Rohit. That's good. And we bully the crew anamata. Yeah? Time gap ఇద్దరు దొరికితే, కలిసి రోహిత్ యాక్చువల్లీ చూసినప్పుడు కొంచెం యూనో లైక్ Silent సైలెంట్ గా ఉంటాడు, ఉంటుంది, కానీ సైలెంట్ కిల్లర్ యాక్చువల్లీ. A lot of people don't know that. కదా. They think he's very silent. ఎవరే ఈ ప్రేమకు రూపం లేదన్నోళ్ళు మనసున్నోళ్ళేనా? నీ రూపం ప్రేమేనా? నీ అందం ప్రేమేనా? ఏమెత్తుకెళ్ళారే ఆ ఇంగ్లీషోళ్ళు తెలివున్నోళ్ళేనా? ఏ కోడి నూరైనా నీ సాటి వచ్చు. గాంధీ మళ్ళీ పుట్టి ఉద్యమం లేవనెత్తిన చెలిని ప్రేమ బాని సత్వమే ప్రాణమందున. That's good, Andy. And also ఇప్పుడు the production house, the Varahi Productions, I think they've also become family మీకు. And వాళ్ళ గురించి ఏం చెప్తారు? సాయి కొరపాటి గారు అండి. సాయి కొరపాటి గారు లేకపోతే అసలు రాజా చేయి వేస్తేనే లేదు. హీస్ డన్ ఫిల్మ్స్ లైక్ ఈగా, లెజెండ్, అందాల్ రాక్షి, అమేజింగ్ ఫిల్మ్స్. అండ్ దిస్ ఫిల్మ్ కమింగ్ ఫ్రమ్ హిస్ ప్రొడక్షన్ హౌస్, అంటే ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి రావటం అనేది వీఆర్ బ్లెస్డ్. నేను, రోహిత్, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు అండి. ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో పడతాం. అండ్ ఒక చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్సీడ్ అయినా కూడా ఆయన హీ బిలీవ్స్ ఇన్ ద స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ మీద ఆయనకి ఎక్కువ బిలీఫ్ ఉంటుంది. డైరెక్టర్ మీద హీ బిలీవ్స్ ఇస్ డైరెక్టర్. సో హీ డజంట్ ఇన్వాల్వ్ మచ్ ఇన్ టు ఎనీథింగ్. సినిమా బాగా వస్తుంది అంటే ఎంతైనా ఖర్చు పెడతానికి ఆయన రెడీ. ప్రతి దాంట్లో ఈజ్ దేర్. మీకు ఏం కావాలి చెప్పండి, యాక్చువల్లీ నేను కూడా చూసాను. ఇఫ్ ఈజ్ ఆన్ సెట్ హీస్ వెరీ లైక్ యునో లైక్ ఓకే, Yeah, ఇట్స్ very నాట్ లైక్ chill ఒక out. ప్రొడ్యూసర్ సెట్ లో ఉన్నారు, Yeah. ఓకే అందరూ అలర్ట్ గా ఉంటారు. హీస్ వెరీ వెరీ కామ్, వెరీ చిల్. అండ్ అప్పుడప్పుడు రండి క్యారమెల్ కూర్చొని భోజనం చేద్దాం అన్నా కానీ లేదు లేదు నేను ఇక్కడే కూర్చొని భోజనం చేస్తాను, అన్ని హీరోలకి నాకు అది సంబంధం లేదు అంటూ ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ షూటింగ్ ఆల్సో, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా నన్ను రోహిత్ని కూర్చోబెట్టుకుని ఎవ్రీడే ఈ గివ్స్ అస్ అ కాల్. రోజు ఫోన్ చేసి మీరు ఇలా ఈ సినిమా హిట్ అవుతుంది మీరు. సో హీస్ కన్సర్న్డ్, వెరీ కన్సర్న్, లైక్ అ ఫ్యామిలీ మెంబర్, ఫాదర్లీ ఫిగర్. That's very అంటే good. when he talks to you, you feel like you're talking to a father, you're talking to your older brother. Really? Yeah, so he's more than a family to me right now. I think that's really good, Andy. I'm really blessed working in his production. To get అంటే ఆయన్ని తెలవటం అనేది is a blessing for me. Wow. So all the best to the entire team. And if you have to choose, ఇప్పుడు మీరు చెప్పారు కదా సాయి కొరపాటి గారు కూడా, రోహిత్ కూడా, with everyone, with the director, అందరితో. So you sound like you guys had a lot of fun on set. We did. So if there was one, actually I forgot to ask you, మీతో ఈషాతో
ఏదో సీన్స్ ఉన్నాయా ఫిల్మ్? Not much of scenes. A climax. We did climax together. Okay, There's so- a chasing sequence with her. So how is it working with her? How is she as an actor? And It was good అని అంటే I've seen her on screen అనమాట. ఈ ఫిల్మ్ చూసిన తర్వాత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ షీ కుడ్ డూ దట్ మచ్ అని. ఈ సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ గాట్ అన్ ఇంపార్టెంట్ రోల్. జస్ట్ లైక్ ఊరికే పెట్టేసాము, పేరు కోసం పెట్టేసాము, కమెడియన్స్ని కూడా పేరు కోసం పెట్టేసామని కాకుండా దిస్ ఫిలిం స్టార్ట్స్ ఫ్రమ్ ద హీరోయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. okay. సో షీస్ గాట్ అ లాట్ టు ప్లే ఇన్ ద ఫిలిం. ఇషా తల్వార్ అని వెంటనే ఓకే అంటే ఫస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ షీ కుడ్ క్యారీ ఆఫ్ అని. బట్ ఐ వుడ్ సే షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. చాలా బాగా అమేజింగ్ జాబ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ వాస్ నైస్ సీయింగ్ హర్ ఆన్ స్క్రీన్ డూయింగ్, అంటే షీస్ హార్డ్ వర్కింగ్. మాది ఒక సీనే కాబట్టి ఐ రియలీ డోంట్ నో మచ్ No much, అబౌట్. yeah. But from what you've seen, Yes, I'm sure from what I've seen. dubbing చేసినప్పుడు when if you I've seen the whole film. Film, Whole yeah. film juice, yeah. ఓకే. సో మీరు ఇంత చెప్పారు అందరి గురించి. సో ఇఫ్ దే సమ్ ఫాండ్ మెమరీ సెట్లో, వెదర్ వాస్ పుల్లింగ్ రోహిత్స్ లెగ్ లేదంటే ప్రదీప్స్ లెగ్, డూయింగ్ సంథింగ్ ఏదైనా, వెదర్ దే వర్ పుల్లింగ్ యువర్ లెగ్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యుడ్ ఆల్వేస్ రిమెంబర్? కుడ్ బి 2-3 ఆల్సో. Every day that I shot for this film. అందరూ అదే చెప్తారు, నేను కూడా అదే చెప్తాను. Seriously, this film matram, from the bottom of my heart, every day I shot for this film because I got a chance to gel with a lot of people. అంటే యూనిట్లో ఒక శరత్ అన్న అని ఉన్నారు, ఆశా అని ఉన్నారు. దే ఆర్ ఆల్ లైక్ దే వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు వారాయి చలనచిత్రం. అంటే దే ఆర్ ది నెక్స్ట్ జనరేషన్ ఫర్ వారాయి చలనచిత్రం. దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఆ ఏజ్ అనమాట, నా ఏజ్, రోహిత్ ఏజ్. సో we gelled a lot and we had fun. We had our own fun every day. Shoot tarvata we used to hang out together, catch up, sit, have a chat. And every day was a fun. ఆ బాండ్ ఉన్నప్పుడు The bond, దెన్ yeah. షూట్ చేసి It was like a family. And it didn't feel like I was shooting for a film. It was like a family. Even problem ఉన్నా కూడా సరే, they used to pacify me. లేదన్నా ఇచ్చేస్తే బాగుంటుంది, వచ్చేయండి రేపు వచ్చేయండి. I used to like all those. Oh really? Yeah, I did. That's fun. అండ్ ఆల్సో ఇప్పుడు ఆడియో లాంచ్ రోజుకి చంద్రబాబు నాయుడు గారు అండ్ బాలకృష్ణ గారు దే సెడ్ సమ్ రియలీ నైస్ థింగ్స్. సో డూ యు వాంట్ టు షేర్ ఇట్ విత్ us? That was a blessing అంటే ఇద్దరు చంద్రబాబు ఒకవైపు. హౌ వాజ్ ఇట్ టు హ్యావ్ ఇద్దరు స్టేజ్ పైన ఉన్నప్పుడు? అంటే ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు నందమూరి బాలకృష్ణ గారు, ఒకవైపు నారా రోహిత్ అండ్ ఒకవైపు నందమూరి తారక. ఇట్ వాజ్ లైక్ టూ ఫ్యామిలీస్ గెటింగ్ టుగెదర్. అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఇండస్ట్రీలో. సో ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఇద్దరు ఒక్క స్టేజ్ మీద మా ఆడియోని ఓపెన్ చేయటం అనేది ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ వీ వర్ స్పెల్ బౌండ్ అనమాట. నాకు రోహిత్కి అయితే వీ డెంట్ నో వాట్ టు టాక్. అంటే వీ డెంట్ టాక్ మచ్ ఆల్సో ఆన్ స్టేజ్. ఆల్ ద టాకింగ్ వాజ్ డన్ బై చంద్రబాబు నాయుడు గారు అండ్ బాబాయ్. సో వీ రియలీ థ్యాంక్ దెమ్. మీరు ఎప్పుడు అనుకున్నారా ఇలా మన ఇండస్ట్రీలో, ఐ మీన్ ఇట్ బి నైస్ రైట్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అండ్ మేక్ ఫిల్మ్స్? ఐ మీన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేము అందరూ అదే చేస్తున్నాం. అండ్ డూ హ్యావ్ యూ ఎప్పుడు అనుకున్నారా ఇలా అవుతుందని? అండ్ యూ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్? I strongly believe, and it's not only about the inner family relation that we are talking about. It is like every artist in the industry is my family. And I really strongly believe that everyone amongst my family, everyone. So I gel with everyone. Ante I call them with relation anamata. I try to form a relation. Yeah. So the whole industry is my relation, my family. Kani meer eppadu like did you ever think that you'd be a part of this, like something like this? I never thought of it. Okay, so last but not the least,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. Thank you so నేను మాత్రమే కాదు కానీ ఇండస్ట్రీలో కొంతమంది యాక్చువల్లీ చాలా మంది మీకు విష్ చేశారు, మీకు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజా చెయ్యి వేస్తే. సో చూద్దాం. Hi Tarak, I wish you all the best. I hope your film does really well. Your eyes are looking very intense, looking good. The whole team of Raja Cheyyi Vesthe, Rohit, you, everyone, I wish you all the best and I hope it rocks. Thanks. Namaste, నేను మీ సాయితరం తేజ్. Wishing all the very best to Taraka Ratna and Nara Rohit for Raja Cheyyi Vesthe releasing on 29th of this month. And Raja Cheyyi Vesthe team members అందరూ కూడా all the very best and all the success. Thank you. హలో అండి, రాజా చెయ్యి వేస్తే తారక రత్న దానిలో విలన్గా చేస్తున్నాడు. సో ముందుగా విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మనకి ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ రావణాసురుడు కూడా ఉంటాడు. సో అలాగే ఎక్కడైతే హీరో ఉంటాడో అక్కడ విలన్ కూడా ఉండాలి. సో విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుద్ది, సినిమా అంత బాగుంటుంది. సో ముందుగా విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్ తారక రత్న, రాజా చెయ్యి వేస్తేలో నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు. డిఫరెంట్ లుక్స్, నెగిటివ్ రోల్ లైక్ హీరోతో సమానంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. హాయ్ తారక్, రీసెంట్గా మనందరం రాజా చెయ్యి వేస్తే ట్రైలర్ చూసాం. ద ట్రైలర్ ఇస్ సూపర్, ఎస్పెషలీ తారక్, యూ లుకింగ్ గ్రేట్ అండ్ ఆసమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. రాజా చెయ్యి వేస్తే సినిమా April 29th రిలీజ్ అవుతుంది. సో ఐ వాంట్ విష్ తారక్ ఆల్ ద వెరీ బెస్ట్. This is me wishing all the very best to Tarak, Rohit and Sai Koripati garu. Good luck guys. ఓకే, సో దట్ వాస్ ఫన్. మీకు ఎలా అనిపించింది? Really overwhelmed because you interviewing me is a big surprise. I don't know how did that happen. You know who you should thank. Yeah, I know. I have to thank my wife for that. So I thank my wife for the big surprise and a lot of people who The entire team and I think everyone is like so eager to see ఈ ఫిల్మ్ ఎలా అవుతుంది, ఎలా ఐ మీన్ ఎలా ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని. సో దే పుట్ ఇన్ దే హార్డ్ వర్క్ ఫర్ షూర్. And lot of everyone I చెప్పాను కదా, everyone are like my family members and they wishing our team. అఖిల్, ఆదర్శ్, Akhil, సుమలత గారు, తేజ్, Teju, చోటా మామ, అందరూ everyone, they seemed so excited for you all. So I thank them a lot and their support, their love, their blessings. I think this film should work out. And అఖిల్ ఒకటి చెప్పారు యాక్చువల్లీ, ఐ లవ్ ది ఇంటెన్సిటీ ఇన్ యువర్ ఐస్. ఐ థింక్ ఐ సో అగ్రీ విత్ హిమ్. మీరు ఇలా చూస్తే ఐ కెనాట్ ఇమాజిన్ యూ యాజ్ అ విలన్ ఆనెస్ట్లీ అండి. బట్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ లైక్ వావ్, దిస్ ఇస్ సంథింగ్ రియల్లీ గుడ్. సో ఐడ్ లైక్ personally on my behalf all the very best to the entire team of Raja Cheyyi Vesthe. All the very best. April 29th ki release avutundi. I can see that Taraka is quite tensed, but I'm sure you guys will rock. Thank you so much. And also Anna, one more thing before you go, please tell us the audience why they should watch the film. As I said, this film is releasing on the 29th of this month. It's got everything and it's got comedy, it's got emotion, it's got action, everything whatever you expect. అంటే యూత్ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి అందరూ వెళ్ళి చూడగలిగే ఒక మంచి సినిమా ఈ రాజా చెయ్యి వేస్తే. వారాయి ప్రొడక్షన్స్ నుంచి ఇంకొక అద్భుతమైన సినిమా నేను చెప్పగలుగుతాను. ఇస్ వాట్ వీ బిలీవ్ ఇన్. అంటే వీఆర్ పాజిటివ్. మేము ఫస్ట్ కాపీ చూసాం, సో వీఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిలిం. సో ఇట్స్ యువర్ డెసిషన్ దట్ వుడ్ టేక్ అస్ టు అ నెక్స్ట్ లెవెల్. సో మీ బ్లెస్సింగ్స్, your love does make a lot of difference. Please do bless this film and definitely hit cheyali అని చెప్పి నేను కోరుకుంటున్నాను. Thank you so much. Thank you so much.